కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే యూడీఎఫ్ చాలా చోట్ల ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఆ తర్వాత ఎల్డీఎఫ్ పలు చోట్ల ముందంజలో ఉంది. బీజేపీ అతి తక్కువ స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ధర్మదంలో సీఎం పినరై విజయన్ వెనుకంజలో ఉన్నారు. పినరై విజయన్పై కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రషీద్ ముందంజలో కొనసాగుతున్నారు. 12 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. మంత్రులు వీణా జార్జ్, ఎంబి రాజేష్, ఓఆర్ కేలు, ఆర్ బిందు, జె చించురాణి, పి రాజేష్, కేవి గణేష్ కుమార్, రోషి అగస్టిన్ తమ తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో కొనసాగుతున్నారు. పరవూరులో ప్రతిపక్ష నేత యూడీఎఫ్ అభ్యర్థి వీడి సతీశన్ ముందంజలో ఉన్నారు. బీజేపీ కేరళ అధ్యక్షుడు కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నేమంలో ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చాలా చోట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. పలు చోట్ల కాంగ్రెస్ జెండాలతో రోడ్లపైకి చేరి కేరింతలు కొట్టారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరికొన్ని చోట్ల మిఠాయిలు పంచుకున్నారు. పలు చోట్ల పాటలు పాడుతూ డ్యాన్స్ చేశారు.